ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 12 ఆగస్ట్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీలో సర్వీస్ చేయాలనే ఉత్సాహం పొంగి పొర్లుతూ ఉండాలి. మీలో జ్ఞాన యోగాలుంటే ఇతరులకు కూడా నేర్పించండి. సర్వీస్ను అభివృద్ధి చేయండి. ప్రశ్న: సర్వీస్ చేసేందుకు ఉత్సాహం కలగనందుకు కారణమేమి? ఏ విఘ్నం కారణంగా ఉత్సాహం కలగదు? జవాబు: అన్నిటికంటే పెద్ద విఘ్నం వికారి దృష్టి. ఈ జబ్బు సర్వీసులో ఉత్సాహం రానివ్వదు. ఇది చాలా పెద్ద జబ్బు. ఒకవేళ వికారి దృష్టి శాంతంగా అవలేదంటే, గృహస్థ వ్యవహారంలో 2 చక్రాలు సరిగ్గా నడవకుంటే గృహస్థం భారమైపోతుంది. అప్పుడు తేలికై సర్వీస్ చేసేందుకు ఉత్సాహం ఉండదు. పాట: మేల్కొనండి ప్రేయసులారా, మేల్కొనండి. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు ఈ పాట విన్నారు. ఇలాంటి 2-4 మంచి పాటలు అందరి వద్ద ఉండాలి, లేక టేపులో నింపుకోవాలి. ఇప్పుడు ఈ పాట మనుషులు తయారు చేసిందని బాబా అంటారు. గ్రామానుసారం పిల్లలకు ఉపయోగపడు విధంగా టచ్ చేయబడింది. ఇలాంటి పాటలను వినటం వలన పిల్లల్లో నష పెరుగుతుంది. ఇప్పుడు మేము నూతన రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామనే నష పిల్లలకు ఉండాలి. రావణుడి నుండి మన రాజ్యాన్ని తీసుకుంటున్నాము. ఎవరైనా యుద్ధం చేయనప్పుడు వీరి రాజ్యాన్ని ఆక్రమించాలి, వీరి గ్రామాన్ని మేము మా చేతుల్లోకి తీసుకోవాలనే ఆలోచన ఉంటుంది కదా. ఇప్పుడు వారందరూ హద్దు కొరకు పోరాడతారు. ఇప్పుడు రావణునితో పిల్లలైన మీ యుద్ధం జరుగుతోంది. దీని గురించి బ్రాహ్మణులైన మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. ఈ విశ్వంపై గుప్తంగా మనం రాజ్య స్థాపన చేయాలి, లేక తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలని మీకు తెలుసు. వాస్తవానికి దీన్ని యుద్ధం అని కూడా అనరు. డ్రామానుసారం సతోప్రధానం నుండి తమోప్రధానంగా అయ్యి మీరు మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి. మీకు మీ జన్మల గురించి ఇంతకుముందు తెలియదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. ఇతర ధర్మాల వారికి ఈ జ్ఞానం లభించదు. తండ్రి తమ పిల్లలైన మీకు మాత్రమే తెలియచేస్తున్నారు. ధర్మంలోనే శక్తి ఉందని మహిమ కూడా చేయబడుతుంది. తమ ధర్మమేదో భారతవాసులకు తెలియదు. మనది ఆది సనాతన దేవీ దేవతా ధర్మమని ఇప్పుడు తండ్రి ద్వారా తెలిసింది. తండ్రి వచ్చి మళ్ళీ మమ్మల్ని ఆ ధర్మంలోకి బదిలీ చేస్తారు. మన ధర్మం ఎంత సుఖంనిచ్చేదో మీకు తెలుసు. మీరు ఎవరితోనూ యుద్ధం మొదలైనవి చేయరాదు. మీరు మీ స్వధర్మంలో స్థితులై తండ్రిని స్మృతి చేయాలి. దీనికే సమయం పడుతుంది. కేవలం చెప్పటంతోనే స్థితం అవ్వలేరు. ఆత్మనైన నేను శాంత స్వరూపాన్ని అని లోపల స్మృతి ఉండాలి. ఆత్మలైన మనం ఇప్పుడు తమో ప్రధానంగా పతితంగా అయ్యాము. మనము శాంతిధామంలో ఉన్నప్పుడు పవిత్రంగా ఉండేవారము. తర్వాత పాత్రను అభినయం చేస్తూ చేస్తూ తమో ప్రధానంగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ పవిత్రంగా అయ్యి మనం ఇంటికి వాపస్ వెళ్ళాలి. తండ్రి నుండి ఆస్తి తీసుకునేందుకు స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకుని తండ్రిని స్మృతి చేయాలి. మేము ఈశ్వర్య సంతానమని మీకు నష పెరిగిపోతుంది. తండ్రిని స్మృతి చేయటం వల్లనే వికర్మలు వినాశనమవుతాయి. ఎంత సహజం. స్మృతి ద్వారా మనం పవిత్రమై మళ్ళీ శాంతిధామానికి వెళ్ళిపోతాము. ప్రపంచంలోని వారికి ఈ శాంతిధామము సుఖధామాల గురించి కూడా తెలియదు. ఈ విషయాలు ఏ శాస్త్రాల్లోనూ లేవు. జ్ఞానసాగర్ని గీత ఒకటే, అందులో కేవలం పేరును మార్చేశారు. సర్వుల సద్గతి దాత జ్ఞానసాగరుడు అని ఆ పరంపిత పరమాత్మునికే చెప్పబడుతుంది. వేరెవ్వరిని జ్ఞానవంతులు అని అనరు. ఎప్పుడు వారు జ్ఞానాన్ని ఇస్తారో అప్పుడు మీరు జ్ఞానస్వరూపులుగా అవుతారు. ఇప్పుడు అందరూ భక్తి స్వరూపులు. మీరు కూడా అలాగే ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ జ్ఞానస్వరూపులుగా అవుతున్నారు. నెంబర్ వార్ పురుషార్థానుసారంగా జ్ఞానం కొందరిలో ఉంది, కొందరిలో లేదు. కనుక ఏమంటారు? ఈ లెక్కతో ఉన్నత పదవి పొందలేరు. తండ్రి సర్వీస్ చేసేందుకు ఎంతో ఉమంగంతో ఉంటారు. ఇతరులకు బాగా అర్థం చేయించే శక్తి ఇంకా పిల్లల్లో రాలేదు. ఇలాంటి యుక్తులు రచించాలి. పిల్లలు శ్రమపడి సమ్మేళనాలు మొదలైనవి చేస్తున్నారు. గోపులల్లో
కొంత శక్తి ఉంది, సంఘటన ఉండాలి, దాని నుండి యుక్తులు వెలికి తీయాలి, సర్వీస్ ఎలా వృద్ధి చెందుతుంది అని వారికి ఆలోచన కలుగుతుంది. తలబాదుకుంటున్నారు. పేరు శక్తిసేన, కానీ విద్యావంతులు కారు. కొందరు అవిద్యావంతులు కూడా విద్యావంతులకు బాగా నేర్పిస్తారు. బాబా చెప్తారు, వికారీ దృష్టి చాలా నష్టపరుస్తుంది. ఈ జబ్బు చాలా కఠినమైనది, అందువల్ల ఉత్సాహంగా ఉండరు. యుగలైన మీరు ఇరువురు 2 చక్రాల వలె సరిగ్గా నడుస్తున్నారా? ఆ వైపు ఎంత పెద్ద పెద్ద సేనలున్నాయి. స్త్రీల గుంపు కూడా ఉంది. విద్యావంతులున్నారు, వారికి సహయోగం కూడా లభిస్తుంది. మీరు గుప్తంగా ఉన్నారు. ఈ బ్రహ్మ కుమారీలు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. గృహస్థ వ్యవహార భారం తలపై ఉండుట వలన వంగిపోయి ఉన్నారు. బ్రహ్మ కుమారీలుగా పిలువబడతారు. కానీ ఆ వికారీ దృష్టి చల్లబడదు. 2 చక్రాలు ఒకేలా ఉండటం చాలా కష్టం. బాబా పిల్లలకు సర్వీస్ చేయమని చెప్తూ ఉంటారు. కొందరు ధనవంతులుగా ఉంటారు, అయినా ఉమంగంతో ఉండరు. ధనదాహంతో ఉంటారు. కొడుకులు లేకుంటే దత్తు తీసుకుంటారు. బాబా మేమున్నాము, మేము పెద్ద ఇల్లు తీసేస్తాము అని చెప్పే ఉమంగం ఉండదు. ఢిల్లీ రాజధాని హెడ్ ఆఫీస్ అయిన కారణంగా బాబా దృష్టి విశేషంగా ఢిల్లీపై ఉంది. ఢిల్లీని విశేషంగా సేవతో చుట్టుముట్టండి అని బాబా చెప్తారు. ఎవరికైనా అర్థం చేయించేందుకు లోనికి దూసుకెళ్ళాలి. పాండవులకు కౌరవుల నుండి 3 అడుగుల భూమి కూడా లభించలేదని మహిమ కూడా ఉంది కదా. ఈ కౌరవులు అనే పదం గీతలోనిది. భగవంతుడు వచ్చి రాజయోగాన్ని నేర్పించారు. దాని పేరు గీత అని పెట్టారు. కానీ గీతా భగవానుని మర్చిపోయారు. ముఖ్యంగా ఈ విషయాన్ని అర్థం చేయించాలని బాబా పదే పదే చెప్తూ ఉంటారు. బెనారస్లోని విద్వాంసుల పండితుల సభలోకి వెళ్ళి అర్థం చేయించండి అని బాబా మొదట చెప్పేవారు. బాబా అనేక యుక్తులు తెలియచేస్తూనే ఉంటారు, కనుక బాగా ప్రయత్నించాలి. బాబా మాటిమాటికి అర్థం చేస్తూనే ఉంటారు. మొట్టమొదట ఢిల్లీలో సేవ చేసేందుకు యుక్తిని రచించండి. సంఘటనలో కూడా దీని గురించి చర్చించండి. పెద్ద మేళాలు మొదలైనవి ఢిల్లీలో ఎలా చేయాలన్నదే ముఖ్యమైన విషయం. వారంతా ఢిల్లీలో చాలా నిరాహార దీక్షలు మొదలైనవి చేస్తారు. మీరు అలాంటి పనులేమీ చేయరు. పోట్లాడటం, జగడాలాడటం ఏమీ లేవు. మీరు కేవలం నిద్రించి ఉన్నవారిని మేల్కొల్పుతారు. ఢిల్లీ వారే బాగా శ్రమించాలి. మనం బ్రహ్మాండానికి కూడా అధికారులము. తర్వాత కల్పకృతం వలె సృష్టికి కూడా అధికారులుగా అవుతామని మీకు తెలుసు. ఇది తప్పకుండా జరుగుతుంది. విశ్వాధికారులుగా అవ్వాలి. ఇప్పుడు మీకు 3 అడుగుల నేల అయినా సరే రాజధానిలోనే కావాలి. అక్కడి నుండి జ్ఞాన తూటాలను వదలాలి. నష ఉండాలి కదా. పెద్దల నుండి శబ్దం వ్యాపించాలి కదా. ఈ సమయంలో భారతదేశమంతా పేద దేశంగా ఉంది. పేదల సేవ చేసేందుకే తండ్రి వస్తారు. ఢిల్లీలో చాలా మంచి సర్వీస్ జరగాలి. బాబా సూచనలు ఇస్తూ ఉంటారు. బాబా మాకు గమనం ఇప్పిస్తున్నారని ఢిల్లీ వారు అర్థం చేసుకుంటారు. పరస్పరం పాలు పంచదార వలె కలిసి ఉండాలి. మన పాండవులు కోటను తయారు చేయాలి. ఢిల్లీలోనే తయారు చేయాలి. ఇందుకు చాలా మంచి బుద్ధి ఉండాలి. ఎంతో చేయవచ్చు. వారు భారతదేశం మా దేశం, మేము అలా చేస్తాము అని ఎంతగానో పాడతారు. కానీ అలా చేసేందుకు స్వయంలో కొద్దిగా కూడా ధైర్యం లేదు. విదేశ సహాయం లేకుండా లేవలేరు. మీకు బేహద్దు తండ్రి నుండి చాలా సహయోగం లభిస్తుంది. ఇంత సహాయం ఎవరూ చేయలేరు. ఇప్పుడు వేగంగా కోటను తయారు చేయాలి. పిల్లలైన మీకు బేహద్దు తండ్రి విశ్వచక్రవర్తి పదవిని ఇస్తున్నారు. కనుక చాలా ఉత్సాహం ఉండాలి. వ్యర్థ ప్రలాపాలతో అనేక మంది బుద్ధి చిక్కుకుని ఉంది. మాతలపై బంధనాల ఆపద ఉంది. పురుషులకు ఏ బంధము లేదు. మాతలను అబలలని అంటారు. పురుషులు బలవంతులుగా ఉంటారు. నీవే గురువు, ఈశ్వరుడు, సర్వస్వం నీవే అని వివాహ సమయంలో పురుషులకు బలంనిస్తారు. స్త్రీ తోక వలె ఉంటుంది. వెనక నడిచే స్త్రీ నిజంగానే తోక వలె వేలాడుతూ ఉంటుంది. పతిపై మోహము, పిల్లలపై మోహము. పురుషుల్లో ఇంత మోహం ఉండదు. వారు ఒక చెప్పు వెళ్ళిపోయింది అంటే రెండవది, మూడవది తీసుకుంటారు.
అలవాటైపోయింది. వార్తాపత్రికల్లో ఇలా ప్రకటించండి అని బాబా అర్థం చేస్తూనే ఉంటారు. పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేయాలి. ఇది అర్థం చేయించడం మీ కర్తవ్యం. బాబా చేతలో దాదా కూడా ఉన్నారు కనుక బ్రహ్మ వెళ్ళలేడు. మాకు ఈ ఆపద వచ్చింది, దీని కొరకు మీరు సలహానివ్వండి అని శివబాబాకు చెప్పండి. ఇలాంటి మాటలు అడుగుతారు. తండ్రి పతితులను పావనంగా చేసేందుకు వచ్చారు. పిల్లలైన మీకు పూర్తి జ్ఞానమంతా లభిస్తుంది. పరస్పరం కలిసి సలహాలు తీసుకోండి. పిల్లలైన మీరిప్పుడు విహంగ మార్గపు సేవ చేసి తమాషా చూపించండి. బాబా కల్పకృతం కూడా అర్థం చేయించారు, ఇప్పుడు కూడా అర్థం చేయిస్తున్నారు. అనేక మంది బుద్ధి ఎక్కడెక్కడో చిక్కుకుని ఉంది. ఉమ్మంగమే లేదు. తక్షణం దేహాభిమానం వచ్చేస్తుంది. దేహాభిమానమే సర్వనాశనం చేసేస్తుంది. ఇప్పుడు తండ్రి సత్యమైన శ్రేష్ఠులుగా చేసేందుకు ఎంత సహజమైన యుక్తిని అర్థం చేయిస్తున్నారు. తండ్రిని స్మృతి చేస్తే శక్తి వస్తుంది, లేకుంటే శక్తి రాదు. భలే సేవా కేంద్రాలను సంభాలిస్తారు, కానీ నష ఉండదు. ఎందుకంటే దేహాభిమానం ఉంటుంది. ఆత్మాభిమానులుగా అయితే నష ఎక్కుతుంది. మనము ఎవరి పిల్లలము? తండ్రి చెప్తున్నారు, మీరు ఎంత ఆత్మాభిమానులుగా ఉంటే అంత బలం వస్తుంది. అర్ధకల్పం దేహాభిమాన నష ఉంది కనుక ఆత్మాభిమానులుగా అయ్యేందుకు చాలా శ్రమ అనిపిస్తుంది. బాబా జ్ఞానసాగర్లు, మేము కూడా జ్ఞానం తీసుకున్నాము, అనేక మందికి అర్థం చేయిస్తున్నాము అని అనుకోరాదు. స్మృతి పదును కూడా ఉండాలి. జ్ఞానమే ఖడ్గము, స్మృతి అనేది యాత్ర. రెండు వేర్వేరు. జ్ఞానంలో స్మృతి యాత్ర పదును కావాలి. అది లేకుంటే అది కొయ్యి కత్తిగా అయిపోతుంది. సిక్కులు ఖడ్గాన్ని ఎంతగా గౌరవిస్తారు. అది హింసక ఖడ్గం, దానితో యుద్ధం చేశారు. వాస్తవానికి గురువులు యుద్ధం చేయరాదు. గురువు అంటే అహింసకులుగా ఉండాలి కదా. యుద్ధం ద్వారా సద్గతి కలగదు. మీది యోగ బలం. స్మృతి బలం లేకుండా జ్ఞాన ఖడ్గం పనిచేయదు. వికారి దృష్టి చాలా నష్టపరుస్తుంది. ఆత్మ చెవుల ద్వారా వింటుంది. తండ్రి చెప్తున్నారు, మీరు స్మృతిలో నిమగ్నమై ఉంటే సర్వీస్ పెరుగుతూ ఉంటుంది. బంధువులు వినరని బాబాతో అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. స్మృతి యాత్రలో పరిపక్వం అవ్వనందున జ్ఞాన ఖడ్గం పనిచేయదని బాబా చెప్తారు. స్మృతి చేయు శ్రమ చేయండి. ఇది గుప్తమైన శ్రమ. మురళి నడిపించడం అయితే బాగా కనిపిస్తుంది. స్మృతి గుప్త శ్రమతో కూడినది. దాని ద్వారా శక్తి లభిస్తుంది. జ్ఞానం ద్వారా శక్తి లభించదు. మీరు పతితుల నుండి పావనంగా యోగ బలం ద్వారా అవుతారు. సంపాదన చేయు పురుషార్థం కూడా చేయాలి. పిల్లల స్మృతి ఏకరసంగా ఉన్నప్పుడు, స్థితి బాగున్నప్పుడు చాలా ఖుషి ఉంటుంది. స్మృతి సరిగ్గా లేనప్పుడు, ఏ విషయంలోనైనా ఆటంకం కలిగినప్పుడు ఖుషి అదృశ్యమైపోతుంది. విద్యార్థికి టీచర్ స్మృతి ఉండదా? ఇక్కడైతే ఇంట్లో ఉంటారు. అన్ని పనులు చేస్తూ టీచర్ను స్మృతి చేయాలి. ఈ టీచర్ ద్వారా చాలా చాలా ఉన్నతమైన పదవి లభిస్తుంది. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. టీచర్ స్మృతి ఉన్న తండ్రి, గురువు తప్పకుండా గుర్తుకొస్తారు. అనేక రకాలుగా అర్థం చేస్తూ ఉంటారు. అయినా ఇంట్లో ధన సంపత్తులు, పిల్లా పాపులు మొదలైన వాటిని చూసి మర్చిపోతారు. మీరు ఆత్మీక సర్వీస్ చేయాలని ఎంతగానో అర్థం చేస్తారు. తండ్రి స్మృతియే శ్రేష్టాతి శ్రేష్టమైన సేవ. మనసా వాచా కర్మణ బుద్ధిలో తండ్రి స్మృతే ఉండాలి. నోటితో కూడా జ్ఞాన విషయాలే వినిపించండి. ఎవరికీ దుఃఖం నివ్వరాదు. ఎటువంటి అకర్తవ్యం చేరాదు. మొదట విషయమైన పరమాత్ముని తెలుసుకోలేదు అంటే మరే విషయమూ అర్థం కాదు. ఎంతవరకు పరమాత్ముని గురించి పక్కా చేయించారో అంతవరకు ముందుకు వెళ్ళరాదు. శివబాబా రాజయోగాన్ని నేర్పించి విశ్వానికి యజమానులుగా చేస్తారు. ఈ చీచీ ప్రపంచంలో మాయ ఆడంబరాలు చాలా ఉన్నాయి. ఫ్యాషన్లు ఎంతో పెరిగిపోయాయి. ఈ చీచీ ప్రపంచంపై అసహ్యం కలగాలి. ఒక్క తండ్రిని స్మృతి చేస్తేనే మీ వికర్మలు వినాశనమవుతాయి. పవిత్రంగా అయిపోతారు. సమయం వ్యర్థపరచకండి. బాగా ధారణ చేయండి. మాయ శత్రువు అనేక మంది బుద్ధిని మాయం చేసేస్తుంది. కమాండర్ తప్పు చేస్తే వారిని డిస్మిస్ కూడా చేసేస్తారు. కమాండర్కు సిగ్గు కలిగి రాజీనామా కూడా ఇస్తారు. ఇక్కడ కూడా అలాగే అవుతుంది. మంచి మంచి కమాండర్లు కూడా అప్పుడప్పుడు
నిస్తేజులైపోతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, స్మృతి చేయు గుప్త శ్రమ చేయాలి. స్మృతిలో మగ్నమై ఆనందంగా ఉంటే సర్వీస్ స్వతహాగానే పెరుగుతూ ఉంటుంది. మనసా వాచా కర్మణ స్మృతిలో ఉండే పురుషార్థం చేయాలి. సెకండ్ పాయింట్, నోటితో జ్ఞాన విషయాలే వినిపించాలి. ఎవ్వరికీ దుఃఖం నివ్వరాదు, ఏ అకర్తవ్యమూ చేయరాదు. ఆత్మాభిమానులుగా ఉండే శ్రమ చేయాలి. ఈరోజు వరదానము. ఇనుము సమానమైన ఆత్మను బంగారుగా చేసే మాస్టర్ పారస్నాథ్ భవ. మీరందరూ పారస్నాథుడైన తండ్రి యొక్క పిల్లలు, మాస్టర్ పారస్నాథులు కనుక ఎటువంటి ఇనుమ సమానమైన ఆత్మైనా మీ సాంగత్యం ద్వారా ఇనుము కూడా బంగారుగా అయిపోవాలి. ఇది ఇనుము, ఇలా ఎప్పుడు ఆలోచించకండి. పారస్వేది పనే ఇనుమును బంగారుగా చేయటం. ఈ లక్ష్యం మరియు లక్షణాలను సదా స్మృతిలో ఉంచుకుని ప్రతి సంకల్పం, ప్రతి కర్మ చేయాలి. అప్పుడు ఆత్మనైన నా లైట్ కిరణాలు అనేక ఆత్మలను బంగారంగా చేసే శక్తినిస్తున్నాయి అని అనుభవం అవుతుంది. స్లోగన్: ప్రతి కార్యాన్ని సాహసంతో చేసినట్లయితే సర్వుల గౌరవం ప్రాప్తిస్తుంది. అవ్యక్త సూచన: సహజ యోగులుగా అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అన్వీల్గా అవ్వండి. ఈ శ్రేష్టమైన బ్రాహ్మణ జన్మకు ఆధారం పరమాత్మ ప్రేమ. ప్రేమ ఉంది కనుకనే ప్రపంచం ఉంది, ప్రాణం ఉంది అని అంటారు కూడా. ప్రేమ లేకుంటే ప్రాణం లేదు, ప్రపంచం లేదు. ప్రేమ లభించింది అంటే ప్రపంచమంతా లభించినట్లే. ప్రపంచం ప్రేమ యొక్క ఒక చిన్న బిందువు కొరకు దాహంతో ఉంది. కానీ ప్రభు ప్రేమ పిల్లలైన మీ ఆస్తి. ప్రభు ప్రేమ ద్వారానే పాలింపబడతారు, అనగా బ్రాహ్మణ జీవితంలో ముందుకు వెళ్తారు. కనుక సదా ప్రేమ సాగరంలో లవలీనమై ఉండండి. అచ్చా, ఓం శాంతి.